మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే ఆదివారము పౌర్ణమి, చాలా శక్తివంతమైన రోజు. ఈరోజు రాత్రి 11 లోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి చాలు, రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతారు. ధనం దూసుకు వస్తుంది, మీ జన్మ ధన్యమైపోతుంది. కూటికి లేని వారు కూడా కోట్లకు పడగలెత్తుతారు. ఈ పౌర్ణమి అనేది చాలా పెద్ద పర్వదినం. ఈ పర్వదినాన ఎవరైతే రాత్రి 11 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడతారో వారి జీవితం అనేది ఒక అద్భుతంగా మారిపోతుంది. వారి జీవితంలో ఇది వరకు ఏ కష్టాలు, బాధలు, అప్పుల సమస్యలు అనుభవించి ఉన్నారో, డబ్బు పరంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటి నుండి కూడా తప్పకుండా విముక్తిని పొందుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవితో సమానం. గ్యాస్ స్టవ్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. పూర్వకాలంలో అయితే గ్యాస్ స్టవ్ కాకుండా కట్టెల పొయ్యిలు ఉండేవి. కానీ ఇప్పుడు ఉన్న రోజుల్లో కట్టెల పొయ్యిలను హ్యాండిల్ చేయడం చాలా కష్టం. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా మనం కూడా మారాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా గ్యాస్ పొయ్యిని వాడుతూ ఉన్నారు. అటు కట్టెల పొయ్యి అయినా ఇటు గ్యాస్ పొయ్యి అయినా రెండూ కూడా లక్ష్మీదేవి స్వరూపాలే. కాలంలో కట్టెల పొయ్యి వాడినప్పటికీ అందంగా ఆ పొయ్యిని ఆవు పేడతో అలంకరించి ముగ్గు పిండితో బొట్లు పెట్టి అలంకరించుకునేవారు. అలా నిండుగా అలంకరించి ఆ తర్వాత పూజించి అప్పుడు వంటను ప్రారంభించేవారు. అందుకే వారు చేసే వంటలు రుచిగా మహా అద్భుతంగా ఉండేవి. కానీ ఈ కాలంలో ఎవ్వరూ కట్టెల పొయ్యిని, మట్టి పొయ్యిని వాడట్లేదు, గ్యాస్ పొయ్యిని వాడుతూ ఉన్నారు. చాలామంది ఈ గ్యాస్ పొయ్యిని కూడా వంట చేసే ముందు అలంకరించి పూజిస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి పద్ధతి. అలా గ్యాస్ స్టవ్ను పవిత్రంగా పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే గ్యాస్ పొయ్యి అనేది లక్ష్మీదేవి స్వరూపం. అయితే ఈ గ్యాస్ పొయ్యి కింద ఈ పౌర్ణమి రోజున ఇది ఒక్కటి పెడితే చాలు, జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు పోతాయి. అంతేకాదు పూర్వజన్మలో తెలిసి తెలియక చేసిన పాపాలు పోతాయి. కష్టాల నుండి విముక్తిని పొందుతారు. మీ జీవితం ఆనందకరంగా మారిపోతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. జాతక దోషాలు పోతాయి. ఎలాంటి బాధలు ఉండవు. రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతారు. ఎవరైతే ఈ పౌర్ణమి రోజు రాత్రి 11 లోపు గ్యాస్ పొయ్యి కింద దీనిని పెడతారో వారి దగ్గరకు వద్దన్న ధనం వస్తుందని పరిహార శాస్త్రం చెప్తుంది. మరి ఇంతకీ శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజు గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది, చాలా విశేషమైనది, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. కొంతమంది తమ జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. ముఖ్యంగా ధనం విషయంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ధనం లేకపోతే ఎవరికైనా సరే మనశ్శాంతి అనేది ఉండదు. ఇంట్లో గొడవలు వస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. చిరాకుగా ఉంటుంది. ధనం చేతిలో ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా చిన్నగా కనిపిస్తుంది. అందుకే ప్రతి మనిషికి ధనం అవసరం. ధనం కోసం మనిషి అందుకే ఎలాంటి పనులను అయినా సరే చేయడానికి సిద్ధపడుతూ ఉంటాడు. ఆ ధనం నిండుగా ఉండాలంటే ఖచ్చితంగా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. ఈ అమ్మవారి అనుగ్రహంతో మీకు ధనం కలిసి రావాలంటే ఈ పౌర్ణమి రోజు రాత్రి 11 లోపు ఈ పరిహారం చేయమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు ముందుగా మీరు కాళ్ళు చేతులు కడుక్కొని ఒక ప్లేట్ను తీసుకోండి. స్టీల్ ప్లేటు, గాజు ప్లేటు, రాగి ప్లేటు, ఇత్తడి ప్లేటు, ఇలా ఏ ప్లేట్ను అయినా సరే తీసుకోవచ్చు. తీసుకొని ఆ ప్లేట్లో ముందుగా 4 ఎండుమిరపకాయలు వేయండి. ఎండుమిరపకాయలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎండుమిరపకాయలతో చేసే పరిహారమైన ఇట్టే మంచి శుభ ఫలితాలను తెచ్చిపెడుతుంది. మిరపకాయలు ఇంట్లో ఉండే సమస్యలను, ఆర్థిక సమస్యలను, బాధలను, కష్టాలను, దోషాలను తొలగిస్తుంది. మిరపకాయలను ఎక్కడ పెడితే అక్కడకు దరిద్ర దేవత వచ్చి ఆ మిరపకాయలను, కారాన్ని తాను తీసుకొని ఆ ఇంట్లోని వారికి ఎటువంటి హాని చేయకుండా వెళ్ళిపోతుంది. ఎండుమిరపకాయలు దరిద్ర దేవతను బయటికి వెళ్ళేలాగా చేస్తాయి, లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. కనుక ఈ పౌర్ణమి రోజు ఎండుమిరపకాయలను 4 తీసుకుని ఒక ప్లేట్లో వేయండి. అలా ఎండుమిరపకాయలు వేసిన తర్వాత అందులో ఏదైనా తెల్లని పుష్పాన్ని కూడా పెట్టండి. అంటే తెల్ల గులాబీ, తెల్లని మల్లె పువ్వు కానీ, లేదా తెల్లని మందార పువ్వును కానీ, తెల్లని ఉమ్మెత్త పువ్వును కానీ పెట్టండి. ఇలా ఏదో ఒక పువ్వును పెట్టిన తర్వాత అందులో ఒక తులసి దళాలని కూడా ఉంచండి. ఎందుకంటే తులసి లక్ష్మీ స్వరూపం. ఈ పౌర్ణమి రోజు తులసి చెట్టుకు అత్యంత శక్తులు వస్తాయి.
ఈరోజు తులసి ఆకులతో లక్ష్మీనారాయణులను పూజించినా లేదా తులసి ఆకులతో ఏ పరిహారం చేసినా అద్భుతమైన ఫలితం వస్తుంది. కనుక తులసి దళాన్ని ప్లేట్లో వేసి ఆ పైన ₹1 కాయిన్ను పెట్టండి. ఆ తర్వాత ఈ ప్లేట్ను మీ చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరిగేయండి. బెడ్రూము, లివింగ్ రూము ఇలా గదులన్నిటిలో తిరిగేసి చివరిలో ఆ ప్లేట్ను తీసుకొని వెళ్ళి వంటగదిలో గ్యాస్పై కింద పెట్టండి. ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో 11 లోపు ఎప్పుడైనా సరే ఇలా చేయవచ్చు. కానీ ఈ ప్లేట్ను గ్యాస్పై కింద పెట్టే ముందు ఒక చిన్న పని చేయాలి. అది ఏమిటి అంటే దానిని పెట్టే ముందు గ్యాస్పై గట్టును నీట్గా తుడుచుకోవాలి. అలాగే ఇల్లంతా మంచి సువాసన వచ్చే విధంగా ధూపం వేసుకోవాలి. ఆ తర్వాత ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం చేశాక ఇక వంటగదిలోనికి వెళ్ళకూడదు. అలా వెళ్లకుండా ఉంటేనే చాలా మంచి ఫలితాలు వస్తాయి. మళ్ళీ మరుసటి రోజు వరకు వంటగదిలోనికి వెళ్ళవద్దు. మరునాడు ఉదయం నిద్ర లేచిన వెంటనే గ్యాస్ స్టవ్ కింద పెట్టిన ప్లేట్ను తీయాలి. ఆ ప్లేట్లోని ₹1 కాయిన్ను తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలను, పువ్వును, తులసి ఆకును ఒక కవర్లో వేసి మూటలాగా చుట్టి ఆ కవర్ను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయండి. అంటే పారే నీరు ఉంటుంది కదా, ఆ నీటిలో పడవేయండి. ఈ కవర్ నీటితో పాటు కొట్టుకుపోవాలి కనుక పారే నీటిలో వేయండి. ఇక పక్కన పెట్టిన ₹1 బిళ్ళను మాత్రం దగ్గరలోని ఆలయానికి వెళ్ళినప్పుడు ఎవరికైనా సరే దానంగా ఇచ్చేయండి. ఇలా దాన ధర్మాలు చేయటం వలన ఎప్పటికైనా సరే మీరు ధనవంతులుగా మారిపోతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ సంపద అంతంతకు పెరుగుతుంది. ఎందుకంటే గ్యాస్ పొయ్యికి అంతటి శక్తి ఉంది. గ్యాస్ పొయ్యి విషయంలో తప్పక కొన్ని జాగ్రత్తలను పాటించండి. శాస్త్రం ప్రకారం దేవుడి గది కంటే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. వంటగది విషయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. వంటగదిలోని పోపుల డబ్బాలో నుంచి మంచి సుగంధ ద్రవ్యాల వాసన వెదజల్లుతూ ఉండాలి. పురుగులు పట్టి ఉండకూడదు. అలా ఉంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అదేవిధంగా వంటగదిలో గ్యాస్ స్టవ్ వెనుక వైపు గోడ జిడ్డుగా అపరిశుభ్రంగా ఉండరాదు. అపరిశుభ్రంగా ఉంటే దరిద్ర దేవత అనుగ్రహం కలిగి దరిద్రం పడుతుంది. వంటగదిలో గ్యాస్ స్టవ్ పెట్టిన నలుమూలల దుమ్ము, ధూళి, బూజు ఉండరాదు. అలాగే బొద్దింకలు, చిన్న చిన్న కీటకాలు, ఎలుకలు వంటగదిలో కనిపించకూడదు. వంటగదిలో ఉండే మసిగుడ్డ జిడ్డు పట్టి అపరిశుభ్రంగా ఉండరాదు. రోజు ఉతికి శుభ్రం చేసుకోవాలి. మసిగుడ్డ అపరిశుభ్రంగా ఉంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎంగిలి పాత్రలను సాయంత్రం చీకటి పడేలోపే కడిగేసుకోవాలి. ఉదయం వరకు అలాగే ఉంచరాదు. ఇలా ఎంగిలి పాత్రలు ఉదయం వరకు ఉంటే దరిద్ర దేవత ఇంటిలోనే తిష్టవేస్తుంది. ముఖ్యంగా వంటగదిలో గ్యాస్ పొయ్యిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. స్త్రీలకు ఉండకూడని అలవాటు ఏమిటి అంటే వంటగదిని క్లీన్గా ఉంచకపోవటం. స్త్రీలు వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రలను అలానే వదిలేసి వంట చేయకూడదు. చాలామంది ఆహారం లేనప్పటికీ కూడా ఖాళీ పాత్రలను అలాగే గ్యాస్ స్టవ్ మీద వదిలేస్తూ ఉంటారు. రాత్రి సమయంలో కూడా ఖాళీ అయిపోయిన ఆహార పాత్రలను గ్యాస్ స్టవ్ మీద లేదా వంటగదిలోనే అలా వదిలేస్తూ ఉంటారు. అలాంటి తప్పును ఆడవారు ఎప్పటికీ కూడా చేయకండి. రాత్రి సమయంలో ఎంగిలి పాత్రలను గ్యాస్ స్టవ్ మీద కానీ, షింకులో కానీ, వంటగదిలో కానీ అలా ఆ పాత్రలను తిన్న తర్వాత వెంటనే శుభ్రం చేసుకోవడం చాలా చాలా మంచిది. లేదంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలవదు. ఇంత పవిత్రమైన గ్యాస్ స్టవ్ కింద మీరు కూడా పౌర్ణమి రోజు దీనిని పెట్టండి. రాత్రికి రాత్రే సమస్యలను తొలగించుకొని లక్ష్మీ అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఈరోజే అతిపెద్ద పౌర్ణమి. ఈ పరమ పవిత్రమైన రోజు, అతీత శక్తులు కలిగిన రోజు. అయితే ఈరోజు రాత్రి 6 నుండి 12 గంటల మధ్యలో ఉప్పును అక్కడ పెడితే చాలు 7 తరాలకు సరిపడా డబ్బు వస్తుంది. మీ సమస్యలన్నీ కూడా పోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. సంవత్సరంలో మొత్తం 12 పౌర్ణములు వస్తాయి. ఆ 12 పౌర్ణములలో ఈ పౌర్ణమి అతీత శక్తులు కలిగిన పౌర్ణమి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. కనుక అందరూ ఈ పౌర్ణమి రోజు రాత్రి ఉప్పుతో ఈ చిన్న పని చేయండి. కావాల్సినంత ఐశ్వర్యం వస్తుంది. మీ జీవితం చాలా అద్భుతంగా మారుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీరు ఎంత ధనం కావాలని కోరుకుంటే అంత ధనం వచ్చి పడుతుంది. మంచి శుభ ఫలితాలు వస్తాయి. చాలామంది సంపాదించిన ధనం చేతిలో నిలవట్లేదని, ఖర్చు అయిపోతుందని ఎంతో బాధపడిపోతూ ఉంటారు. అంటే అర్జెంటుగా ఏదో ఒక అవసరం వచ్చి ధనమంతా ఖర్చు అయిపోయింది.
ఇంట్లో ఎవరో ఒకరి ఆరోగ్యం పాడవటం వలన లేదా వేరే ఏదో ఒక కారణం వలన సంపాదించిన ధనమంతా కూడా ఖర్చయిపోతుంది. కొన్నిసార్లు అప్పులు చేయవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. ఇలా మీరు దాచుకున్న ధనమంతా ఖర్చయిపోతుందని బాధపడేవారు, అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నాయని బాధపడేవారు, అప్పుల బాధలు ఉన్నాయని బాధపడేవారు, ఇలా ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎవరు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ రోజుల్లో అందరినీ బాధిస్తున్న సమస్య ఏదైనా ఉందంటే అది అప్పుల సమస్యే. అప్పుల వలన చాలామంది ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు. చేసిన అప్పు తీర్చలేక అనేక మంది ఎంతో భయపడిపోతూ బ్రతుకుతూ ఉంటారు. ఇలా అప్పుల బాధలు ఉన్నవారు చక్కగా ఈ పౌర్ణమి రోజు ఉప్పు పరిహారం చేసి చూడండి. ఖచ్చితంగా వారం తిరిగేలోపు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. అంతేకాదు ఈ పరిహారం చేసుకోవటం వలన మీ ఇంటికి ఎవరైనా దిష్టి పెడితే ఆ దిష్టి పోతుంది, చెడు ప్రయోగాలు పోతాయి. అంతేకాదు ఇంట్లో వారు ఏ పని చేస్తే ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు, పేరు ప్రతిష్టలను సంపాదించుకుంటారు. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైన పౌర్ణమి. ఈరోజు ఉప్పుతో పరిహారం చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఉప్పు లక్ష్మీదేవి రూపం. ఉప్పు సముద్రం నుండి పుడుతుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కావున ఉప్పుతో పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధన సమస్యలు పోతాయి, తరతరాలకు తరగని ఆస్తులు వస్తాయి, అప్పులు తీరిపోతాయి. అవునా, తప్పనిసరిగా అందరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితాలు మాత్రం చాలా అద్భుతంగా వస్తాయి. ఈ పరిహారాన్ని ఈరోజు రాత్రి సమయంలో అంటే 6 నుండి 12 గంటల మధ్యలోనే చేసుకోవాలి. అలా చేసుకోవటం వలన అద్భుతమైన శుభ ఫలితాలు వస్తాయి. ఎప్పుడైనా సరే పరిహారాలకు మన ఇంట్లో ఉన్న ఉప్పును వాడకుండా కొత్తగా ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకొని ఆ ఉప్పుతో పరిహారం చేస్తే 100కు 100% ఫలితాలు వస్తాయి. కనుక ఈరోజు పగటిపూట ఒక కొత్త ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకొని రాత్రికి ఈ ప్యాకెట్లోని ఉప్పుతో ఈ పరిహారం చేయండి. అంతేకాదు పౌర్ణమి రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోవటం వలన దరిద్రాలు పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కనుక ఈరోజు మీరు పరిహారాలు చేసినా చేయకపోయినా ఒక ఉప్పు ప్యాకెట్టు అంటే గల్లులుప్పు ప్యాకెట్టు కొని తెచ్చుకోవచ్చు. అసలు పరిహారం ఎలా చేయాలంటే ఏమీ లేదు. ఈరోజు చీకటి పడిన తర్వాత రాత్రి సమయంలో చక్కగా ఒక మట్టి పాత్రను కానీ స్టీల్ పాత్రను కానీ రాగి పాత్రను కానీ తీసుకొని ఆ పాత్రలో నిండుగా గల్లులుప్పు వేయండి. ఎందుకంటే గల్లులుప్పుకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది. ధన సమస్యలను, అప్పుల బాధలను, చెడు శక్తులను తొలగించే పవర్ ఉంటుంది ఉప్పుకి. కనుక ముందు ఏదో ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఉప్పు వేయండి. ఆ బౌల్ నిండుగా ఉప్పును పోయండి. ఆ తర్వాత ఈ ఉప్పు మీద 7 లవంగాలను పెట్టండి. లవంగాలే ఎందుకు పెట్టాలంటే లవంగాలకు మన సమస్యలను తొలగించే శక్తి ఉంది. పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే శక్తి, మనశ్శాంతిని కలిగించే శక్తి లవంగాలకు ఉంది. లవంగాలతో ఎలాంటి పరిహారాలు చేసినా ఫలితాలు వస్తాయని పరిహార శాస్త్రం చెప్తోంది. కనుక 7 లవంగాలను ఉప్పు మీద పెట్టండి. తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను అడ్డంగా 2 ముక్కలుగా కట్ చేయండి. తర్వాత ఈ 2 నిమ్మకాయ ముక్కలను ఉప్పు మీద పెట్టండి. ఈ నిమ్మకాయ ముక్కల మీద కొంచెం పసుపును, కొంచెం కుంకుమను చల్లండి. నిమ్మకాయ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నిమ్మకాయకు మన దశను మార్చేసే శక్తి ఉంది. చెడుని తిప్పికొట్టే పవర్ నిమ్మకాయకు ఉంది. కనుక నిమ్మకాయను ఉప్పు మీద పెట్టి చిటికెడు పసుపు, కుంకుమ చల్లండి. ఇలా ఉప్పు, లవంగాలు, నిమ్మకాయ, పసుపు, కుంకుమ ఇవన్నీ వేసిన తర్వాత ఈ ఉప్పు బౌల్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో వంటగదిలో ఒక మూలన లేదా హాల్లో ఒక మూలన కానీ లేదా బెడ్రూమ్లో ఒక మూలన కానీ పెట్టుకోండి. ఈ 3 రూమ్స్లో తప్ప వేరే రూమ్లో పెట్టకూడదు. ఇలా వంటగదిలో కానీ హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఒక మూలన పెట్టండి. అంటే అడ్డం లేకుండా ఒక పక్కగా పెట్టుకోండి. అలా పెట్టిన తర్వాత ఇష్టదైవాన్ని మీ మనసులో తలుచుకొని మీ కోరికను ఒక్కసారి చెప్పుకోండి. దేవుడా, నాకు ధన సమస్యలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి లేదా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు తీరి మేము ఆనందంగా జీవించాలి. మా జీవితం అద్భుతంగా మారేలాగా చూడు దేవుడా అని వివరంగా సంకల్పాన్ని చెప్పుకోండి. ఆ తర్వాత ఆ ఉప్పు బౌల్ను అక్కడ అలా వదిలేసి మీరు మీ పనులు చూసుకోండి. ఇలా ఈ చిన్న పరిహారం చేయటం వలన 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది.
అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు, మీ తరతరాల వరకు ధన సమస్యలు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారని అర్థం. అంతేకాదు ఈ పరిహారం వలన అప్పులు తీరిపోతాయి, ధన సమస్యలు పోతాయి, ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది. ఇలా పెట్టిన ఉప్పును 24 గంటల తర్వాత అంటే మళ్ళీ మరునాడు రాత్రి తీసి వేయాలి. అంటే ఆ ఉప్పు రంగు మారే వరకు ఉంచనవసరం లేదు. మరునాడు రాత్రి ఈ ఉప్పు బౌల్ను తీసేసి దానిలోని ఉప్పును, లవంగాలను, నిమ్మకాయను, పసుపు, కుంకుమలను జాగ్రత్తగా ఇంట్లో ఒలక్కుండా బయటకు తీసుకుని వెళ్ళి మీ పెరట్లో లేదా మీ ఇంటి బయట చిన్న గొయ్యి తీసి పాతి పెట్టండి. పెరడు మాకు లేదు అనుకునేవారు మొక్కలు పెంచే కుండీల్లో అయినా సరే వీటిని పాతి పెట్టవచ్చు. అలా పాతటం వలన మొక్కలకు ఏమీ అవ్వదు. లేదు మా ఇంటి దగ్గర పెరడు లేదు, మొక్కల కుండీలు కూడా లేవు అనుకునేవారు ఇక చేసేదేమీ లేదు. వీటన్నిటినీ ఒక క్యారీ బ్యాగ్లో వేసి తీసుకుని వెళ్ళి 2-3 రోడ్లు కలిసే చోట పడవేయండి. ఈ చిన్న పరిహారం చేయటం వలన అప్పులు తీరిపోతాయి, ధన సమస్యలు పోతాయి, ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఎందుకంటే ఉప్పుకు అంతటి శక్తి ఉంది. అందరి ఇళ్లల్లో ఉప్పు ఉంటుంది. ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటూ ఉంటారు. ఉప్పుతో దిష్టి తీస్తే దుష్ట శక్తులు పోతాయి. ఉప్పును వేరే వారికి డైరెక్ట్గా చేతికి ఇవ్వకూడదు, కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఉప్పు సరిపడా తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. సరిపడా ఉప్పు తినని వారికి తెలివితేటలు పెరగవంటారు డాక్టర్లు. మనకు వంటకు ఉప్పు కావాలి, ఆరోగ్యానికి ఉప్పు కావాలి. ఉప్పు పొరపాటున నేల మీద ఒలికితే అది అశుభ సూచకం అన్న నమ్మకం చాలామందిలో ఉంది. ఉప్పు ఒలికితే ఏదో చెడు జరుగుతుందని చెప్పటమే కాదు, కొంతమంది ఒలికిన ఉప్పును ఎత్తి ఎడమ భుజం మీదుగా వెనక్కి విసిరివేయాలని, దానివల్ల కీడు తొలగిపోతుందని చెప్తూ ఉంటారు. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మథనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారవుతుంది. అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. భూమి మీద జంతువులన్నిటి మనుగడకు కావలసిన పదార్థం. ఇది షడ్రుచులలో ఒకటి. ఉప్పు ఆహార పదార్థాలకు రుచిని ఇస్తుంది. ముఖ్యంగా మన భారతీయ వంటకాలలో ఉప్పుది ఒక ప్రధాన పాత్ర. ఆహారాన్ని భద్రపరచడానికి కూడా ఉప్పును వాడుతూ ఉంటారు. ఉదాహరణకు ఆవకాయ మొదలగు పచ్చళ్లను, చేపలను ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ఉప్పును వాడుతూ ఉంటారు. అంతేకాదు పరిహారాలకు కూడా ఉప్పును విరివిరిగా వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఉప్పుకు చెడును తొలగించి మంచిని ఎక్స్ట్రాక్ట్ చేసే శక్తి ఉంది. ఉప్పుతో మన సమస్యలను తొలగించుకోవచ్చు. కాబట్టి ఇంత శక్తివంతమైన ఉప్పుతో మీరు కూడా ఈ పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారాన్ని చేయండి. అద్భుత ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.